ఒక మెట్రో హైదరాబాద్ మహానగరంలో ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం నిర్మాణం చేసుకున్నామో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో మొత్తం మీరు చూసినట్టయితే అమీర్పేట నుంచి యూసుఫ్ గూడ దాకా మొత్తం చూస్తే మెట్రో రైల్ జూబ్లీహిల్స్ లో 8.4 కిలోమీటర్స్, అందులో అమీర్పేట నుంచి యూసుఫ్ గూడ 2.8 కిలోమీటర్స్, పంజాగుట్ట నుంచి భరత్ నగర్ దాకా 5.6 కిలోమీటర్స్. ఒక మెట్రో మీద మనం చేసిన ఖర్చు 1,722 కోట్లు. 1,722 కోట్లు. అట్లాగే కాంప్రిహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద సిఆర్ఎంపీ కింద మరి ఎంపిక చేసిన ముఖ్యమైన రహదారులన్నింటినీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 408 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. అట్లాగే ఎస్ఆర్డిపి కింద స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మరి షేక్పేట్ ఫ్లైఓవర్ ఎప్పటి నుంచో కల ఆ ప్రాంతంలో 333 కోట్ల రూపాయలతో దాన్ని కూడా నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ నేను చెప్పాలి, 2,463 కోట్లు మేము చేసిన ఖర్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ప్రతి దానికి కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ₹1 ప్రభుత్వం పెడితే దానివల్ల ఒనగూరిన ప్రయోజనం ఎంత అనేది ఆలోచించాలి. మెట్రో నిర్మాణం వల్ల సేవ్ అయిన డబ్బులు ఎంత, సేవ్ అయిన కాలుష్యం ఎంత, లేకపోతే ప్రైవేట్ వాహనాల్లో తిరిగితే ఎంత ఇబ్బంది అయ్యేది, ఎంత కాలుష్యం పెరిగేది, దాంతోపాటు ప్రజలకు ఆదా అయిన డబ్బులు ఎంత. అట్లాగే సవ్యమైన రహదారులు భారతదేశంలో ఇవాళ ఎక్కడ లేనంత బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలో రోడ్లు మెయింటైన్ చేసే ప్రయత్నం మా ప్రభుత్వంలో మేము చేసినాం. దానివల్ల సేవ్ అయింది ఎంత కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే మా ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్ద ప్రాధాన్యతనిచ్చాం, ఇచ్చి అద్భుతంగా పనిచేశాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి హైదరాబాద్ లో ఉన్నది గాంధీ దవాఖానా, ఉస్మానియా దవాఖానా, ఓల్డ్ సిటీకి పోతే పెట్ల బుర్జు తప్ప కొత్త దవాఖానాలు కాదు, ఒక నిమ్స్, ఇవి తప్ప లేవు. కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఆ రోజు మా కేబినెట్ లో నిర్ణయం తీసుకొని హైదరాబాద్ లో 4 టిమ్స్ హాస్పిటల్స్ కు శ్రీకారం చుట్టినాం. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అందులో ఇవాళ వెంగళరావు నగర్ డివిజన్ లో ఉండే మరి ఎర్రగడ్డ ప్రాంతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 900 కోట్ల రూపాయలతో టిమ్స్ హాస్పిటల్ పెట్టినాం. ఈ టిమ్స్ హాస్పిటల్ చివరి దశలో ఉన్నది. ఇది పూర్తయిన తర్వాత యూసుఫ్ గూడ, రేమత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, అదేవిధంగా పక్కనే ఉండే సనత్ నగర్ నియోజకవర్గం, అవతల పక్కన ఉండే కుకట్పల్లి నియోజకవర్గం, 3 నియోజకవర్గాల ప్రజలకి, పక్కనే ఉండే కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి కూడా 4 నియోజకవర్గాల ప్రజలకి ఒక పెద్ద దిక్కుగా 1000 పడకలతో టిమ్స్ హాస్పిటల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? దానికైన ఖర్చు 900 కోట్లనే మాట వాస్తవం కాదా? అట్లాగే మనం